బ్రేకింగ్ న్యూస్ దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యేల్ పై వేటు పడింది. అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందడంతో ఆయన తన పదవిని కోల్పోయారు. సౌత్ కొరియన్ పార్లమెంట్ నేషనల్ అసెంబ్లీలో అధ్యక్షుడిని తొలగించేందుకు అభిశంసన తీర్మానంపై ఓటుకు ఇటు ప్రతిపక్షాలు అటు అధికార పక్షం పాల్గొన్నాయి. అసెంబ్లీలో మొత్తం 300 సీట్లుండగా తీర్మానానికి అనుకూలంగా 204 ఓట్లు పడ్డాయి. విపక్ష పార్టీలకు 192 ఓట్లు ఉండగా అంతకంటే ఎక్కువ ఓట్లు పడ్డం విశేషం. అధికారంలో ఉన్న తన సొంత పార్టీ నేతలు కూడా ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేశారు. అయితే నార్త్ కొరియాకు అనుకూలంగా వ్యవహరిస్తూ దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిని కంట్రోల్ చేసేందుకు మార్షల్స్ లా విధిస్తున్నానంటూ యోన్ ప్రకటించారు. దీంతో దేశవ్యాప్తంగా నిరసనలు పెరిగాయి. విపక్ష నేతలు మాత్రమే కాదు, సొంత పార్టీ నేతలు కూడా దీనిపై వ్యతిరేకత చెప్పారు. రాత్రికి రాత్రే పార్లమెంట్లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి మార్షల్ లాను రద్దు చేసేందుకు ఓటింగ్ చేశారు. ఆ దేశ పార్లమెంట్లో మొత్తం 300 సీట్లుండగా ప్రస్తుతం అధికార పీపుల్ పవర్ పార్టీకి 108 సీట్లు ఉన్నాయి. ప్రతిపక్షంలోని అన్ని పార్టీలకు కలిపి 192 మంది ఎంపీలున్నారు. ఇక మంగళవారం రాత్రి జరిగిన ఓటింగ్లో అధికార పక్షంలోని 18 మంది సభ్యులు కూడా ప్రతిపక్షాలకు అనుకూలంగా ఓటు వేశారు. మొత్తానికి యూన్ సుక్ యేల్ ను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలన్న డిమాండ్లు పెరిగాయి. దీంతో ప్రతిపక్షంతో పాటు అధికార పీపీపీ కూడా యూన్ ను గద్దె దింపేందుకు సిద్ధమవడమే కాదు, అన్నంత పని కూడా చేసేస్తూ ఉన్నాయి. నిజానికి గత కొన్ని నెలలుగా యూన్ పై అనేక ఆరోపణలు వస్తున్నాయి. యూన్ భార్య కిమ్ కియోన్ హీలా 90,000 ఖరీదైన లగ్జరీ హ్యాండ్ బ్యాగ్ ని ఓ పాస్టర్ నుంచి లంచంగా తీసుకున్నారంటూ ఆరోపణలున్నాయి. 2 ఏళ్ల క్రితం నాటి ఈ ఘటనను పాస్టర్ తన వాచ్ కెమెరాతో రికార్డ్ చేయగా ఆ వీడియో గత ఏడాది నవంబర్లో బయటకొచ్చింది. దీనిపై దర్యాప్తు జరిపిన ప్రాసిక్యూటర్లు క్లీన్ చిట్ అయితే ఇచ్చారు. ఇక ఆ తర్వాత స్టాక్ మార్కెట్ ధరలను ప్రభావితం చేశారని, ఇన్ఫ్లేషన్ పెంచేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు వచ్చాయి. తాజాగా మార్షల్ లాతో ఆయన కెరియర్కే ఓ మాయని మచ్చలా మారింది.